రైట్. సో ఈరోజు కర్ణాటిక్ వార్స్ గురించి మాట్లాడదాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 నుంచి అప్రాక్సిమేట్గా 1750s వరకు 1740s వరకు కూడా వాళ్ళ ట్రేడింగ్ పవర్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. సో తర్వాత పవర్ మీద ఆకాంక్ష ఎక్కువైపోయింది అనమాట, రాజ్యాకాంక్ష ఎక్కువైపోయింది ఎవరికి, బ్రిటిష్ వాళ్ళకి. సో రాజ్యాకాంక్ష ఎక్కువైపోయిన తర్వాత ఇండియా మొత్తం వీళ్ళ పవరే ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఆ డిసైడ్ అయిన తర్వాత ఇండియాలో కొన్ని మేజర్ ప్రావిన్స్ని ఆక్యుపై చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. ఆ మేజర్ ప్రావిన్సెస్లో కర్ణాటక ఉంది, మైసూర్, అవధ్, ఇలాంటి కొన్ని ప్రావిన్సులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కర్ణాటక గురించి మాట్లాడతాం. క్లియర్? అసలు ఈ కర్ణాటక అనే రీజియన్ను మొఘల్స్ ఏం చేశారంటే బీజాపూరు మరియు బీదరు, బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ దగ్గర నుంచి ఆక్యుపై చేసుకుంటారనమాట. ఈ ప్రావిన్సెస్ ని ఏమని పిలుస్తామంటే కర్ణాటక ప్రావిన్సెస్ అని చెప్పుకుంటాం. రైట్. సో ఇక్కడ ఈ రీజియన్ కోసం జరిగిన యుద్ధాలు అని చెప్పుకుంటాం. ఇవి ఎవరెవరికి మధ్య జరిగాయి అని చెప్పుకుంటామంటే బ్రిటిష్ కి, ఫ్రెంచ్ కి జరిగినాయి అని చెప్పుకుంటాం. కర్ణాటిక్ వార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. ఓకే. ఇప్పుడు యూరోపియన్స్ ఇండియాలో ట్రేడింగ్ పవర్ కింద ఎక్స్పాండ్ అయ్యాయి. సో బ్రిటిష్ ఏం చేస్తుందంటే పొలిటికల్ గా కూడా ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తుంది. సో బ్రిటిష్ ఒకటే కాదుగా ఇండియాలో ఉన్నది, ఫ్రెంచ్ ఉంది, డచ్ ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఫ్రెంచ్ కూడా పొలిటికల్ పవర్ కింద ఎదిగేదానికి ట్రై చేసిద్ది. సో ఈ ప్రాసెస్లో ఈ కర్ణాటక రీజియన్ కోసము ఫ్రెంచ్కి, బ్రిటిష్కి జరిగిన వార్సే కర్ణాటిక్ వార్స్. క్లియర్? ఇప్పుడు కర్ణాటక రీజియన్ గురించి, దాని హిస్టరీ గురించి మాట్లాడదాం. వార్ గురించి మాట్లాడే ముందు హిస్టరీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. దీని స్పెషాలిటీ మీ అందరికీ తెలిసిందే. 1707 ఏంటి జరిగింది? ఔరంగజేబ్ లో ఔరంగజేబ్ చచ్చిపోయాడు. ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత ఇండియా పాలిటిక్స్ లో చాలా చేంజ్ వచ్చిందని చెప్పుకున్నాం. సో ఇక్కడ చేంజ్ వచ్చింది చూడు. ఆర్కట్, ఈ ఆర్కట్ ఏరియాకి సాదతుల్లా ఖాన్ ఏమని చేసి నవాబ్ కింద అపాయింట్ అయ్యాడు అనమాట. ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత 1707 నుంచి 1710 వరకు కూడా ఇండిపెండెంట్ గా అవలా సాదతుల్లా ఖాన్ ఆర్కట్ కి. 1710లో ఇండిపెండెంట్ అయిపోతాడు. ఆర్కట్ నవాబ్ కింద ఇండిపెండెంట్ గా రూలింగ్ జరుగుద్దని చెప్పి అనౌన్స్ చేస్తాడు అనమాట. ఎప్పుడంటే 1710. ఈయనే ఆర్కట్ ఎస్టాబ్లిషర్ అని చెప్పుకుంటాం. 1710 నుంచి 1732 వరకు సాదతుల్లా ఖాన్ రూలింగ్ అనేది ఉండిద్ది. 1732లో ఈయన అయిపోతాడు. సాదత్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఆర్కట్ నవాబ్ ఎవరంటే దోస్త్ అలీ.
నుంచి 1740 వరకు ఈ దోస్తలి ఉన్న పీరియడ్లోనే మరాఠా డైనాసిటీలో ఎవరున్నారంటే సాహు అన్నాడు. సో ఇక్కడ ఈ దోస్తలికి సాహో ఒక వార్ జరిగిద్ది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే దామల్ చెరు వార్. దామల్ చెరు వార్ అని పిలుస్తాం. ఎవరికి చూడండి, సాదతుల్లా ఖాన్ ఉన్నాడు, ఆర్కట్ ఎస్టాబ్లిషర్. సాదతుల్లా ఖాన్ చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు దోస్తలి వచ్చాడు. దోస్తలి రూలింగ్ చేసే పీరియడ్ లోనే మరాఠా డైనాసిటీలో సాహు ఉన్నాడు. రైట్, ఈ సాహుకి దోసలికి ఒక యుద్ధం జరిగింది, దాన్నే దోమల్ చెరువు యుద్ధం అని పిలుస్తాం. ఈ వార్లో ఏం జరిగిపోద్దంటే పాపం దోస్తలి గారు అయిపోతాడు, చచ్చిపోతాడు. దోస్తలితో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన పేరే చందా సాహెబ్. చందా సాహెబ్ అని పిలుస్తాము. దోస్తలిని చంపేసి చందా సాహెబ్ని ఏం చేస్తారంటే మహారాష్ట్ర పట్టుకెళ్ళిపోయి జైల్లో వేస్తారనమాట. ఓకే, దామల్ చెరువు వారిలో ఏమైపోయిందంటే దోస్తలి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆర్కట్ సీట్ ఖాళీ. చందా సాహెబ్ అక్కడ ఉన్నాడు, ఆర్కట్ సీట్ ఖాళీ. తర్వాత ఆర్కట్ నవాబ్ ఎవరయ్యారంటే దోస్తలి తర్వాత సఫదర్ అలీ, ఈయన గారు కొడుకు అనమాట. దోస్తలి తర్వాత సఫదర్ అలీ. ఇప్పుడు చూడు, సఫదర్ అలీ ఎవరంటే ఆర్కట్ కింగ్, ఆర్కట్ నవాబు. ఈ సఫదర్ అలీ నవాబ్ అవడం ఇష్టం లేదు ఎవరికి, ఈయన గారి రిలేషన్కి, వీళ్ళ చుట్టాలకే. ఆయన పేరే ముర్తుజా అలీ. ముర్తుజా అలీ అని పిలుస్తాము. ఈయన గారు ఏం చేశాడంటే పాపము వెళ్ళి సఫదర్ అలీని వేసేస్తాడనమాట. మనలో ఎవడన్నా బాగుపడతానంటే చుట్టాల్లో చూస్తూ ఊరుకుంటారు, ఇటు ఏదో చేసేస్తారు. ఈడు కూడా చేసాడు. ముర్తుజా అలీ ఏం చేస్తాడంటే సఫదర్ అలీని వేసిస్తాడు. ఇప్పుడు ఆర్కట్ సీట్ వేకెంట్, ఆర్కట్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఎవడన్నా వదులుతాడా? ఖాళీగా ఉంటే ఏదో జాగ్రత్తగా చూస్తారు. ఓకే, ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆర్కట్ సీట్ మీద హైదరాబాద్ నవాబు ఉన్నాడు ఇక్కడ. ఆయన గారి పేరే నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ ఆర్కట్ మీద అటాక్ చేస్తాడనమాట. రైట్, ఆర్కట్ మీద అటాక్ చేస్తుంటే ఆర్కట్ మీద అటాక్ చేసి దాన్ని ఆక్యుపై చేసుకుందామని చూస్తాడు ఎవరు, నిజాం ఉల్ ముల్క్. ఇక్కడ దోస్తలి లేడు, సఫదర్ అలీ లేడు, అసలు ఎవడో లేడు. కానీ దోస్తలికో ఫ్రెండ్ అన్నాడు, ఆ పేరే సలార్. ఆ సలార్ ఎవరో చూడు. ఈ దోస్తలి గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఆయన గారి పేరే అన్వర్. ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకి, అన్వరుద్దీన్. సుల్తాన్ ఎప్పుడు కష్టం వచ్చినా ఒకరికే చెప్పేవాడు, ఆడి పేరే సలార్. ఆ సలారే అన్వరుద్దీన్. ఇప్పుడు ఆడ ఫ్రెండ్ సీట్కి ఆపద వచ్చింది, ఆడ ఫ్రెండ్ రాజ్యానికి ఆపద వచ్చింది. వీడు చూడాలి కదా మరి. సో నిజాం ముల్ముల్కి అటాక్ చేస్తున్నాడు ఇక్కడ అదే. నిజాం ముల్కు ఆర్కట్ మీద అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు లేరు. ఇది ఎవరిదంటే దోస్తలిది. కానీ దోస్తలి ఈజ్ నో మోర్, ఇప్పుడు లేడు. కానీ ఎవరున్నారు, ఈయన గారి ఫ్రెండ్ మిస్టర్ అన్వర్. ఈయన నిజాంని వ్యతిరేకిస్తాడనమాట, ఆపుతాడు. ఆపేసి నిజాంని ఓడించేసి ఆర్కట్ని సేఫ్గా ఉంచుతాడనమాట. ఆర్కట్ని ప్రొటెక్ట్ చేస్తాడు. మరి ఆర్కట్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవడొకటి రూలర్ ఉండాల, రూల్ చేయడానికి ఎవడ లేడు. నిజాం అన్వరుద్దీన్ లేకపోతే ఆర్కట్ నిజాం ఆక్యుపై చేసుకుంటాడు, నో డౌట్ అక్కడ.
సో అన్వరుద్దీనే దాన్ని సేవ్ చేశాడు కాబట్టి అన్వరుద్దీన్ ఆర్కట్కి నవాబ్ కింద ప్రకటించేసుకున్నాడు. ఓకే, బై 1740. ఓకేనా? ఇది ఆర్కట్కి సంబంధించిన, అంటే కర్ణాటక రీజియన్కి సంబంధించిన హిస్టరీ. ఆర్కట్కి నవాబ్, క్లియర్? రైట్. ఇప్పుడు ఆర్కట్ గురించి మాట్లాడడం, వార్ ఎందుకు జరిగిందో మాట్లాడదాం. ఇప్పుడు కర్ణాటిక్ వార్ ఎందుకు జరిగిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ కర్ణాటిక్ వార్. రీజన్ ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్. ఆస్ట్రియాలో వారసత్వ యుద్ధం జరిగిందనమాట. ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ అని చెప్పుకుంటాం. మీరందరూ చదివే ఉంటారు. ఏం చదివారు? మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటని చదువుతారు. ఆస్ట్రియాలో వారసత్వ యుద్ధం జరిగింది, అంతే. ఆ వారసత్వ యుద్ధంలో ఏం జరిగింది? ఎవడెవడు పార్టిసిపేట్ చేశాడు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చూడు. రైట్. ఆస్ట్రియా ఇన్ 1740 ద కింగ్ ఆఫ్ ఆస్ట్రియా వాస్ చార్లెస్ 6. చార్లెస్ 6 ఎవరంటే ఆస్ట్రియా కింగ్. ఈయన 1740లో చచ్చిపోతాడు. ఈయన కొడుకులు లేరు పాపము. కూతురు ఉంటుంది. కూతురు పేరే మారియా తెరీసా. ఈవిడి రూల్ చేయాలని చూస్తుంది అనమాట దీన్ని, ఆస్ట్రియా క్రోన్ని. నా తర్వాత మారియా తెరీసా అని చెప్పి అనౌన్స్ చేసి వెళ్ళిపోతాడు. ఎవరంటే చార్లెస్ 6. సో లేడీ రూల్ చేయడం అనేది, లేడీ రూలింగ్ అనేది కొంతమంది అపోజ్ చేస్తారనమాట. ఆ అపోజ్ చేసిన వాళ్ళు పెద్ద మనిషి ఎవరంటే ఫ్రెడరిక్ టూ. ఈ ఫ్రెడరిక్ టూ ఎవరికి సంబంధించినోడు అంటే ప్రషియా. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరికి వార్ జరిగిందో చూడు. ఇక్కడ వార్ ఆఫ్ సక్సెషన్లో ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్లో ఒకవైపు ఎవరున్నారు? ఆస్ట్రియా ఉంది. ఒకవైపు ఎవరున్నారు? ప్రషియా ఉంది. ఆస్ట్రియా ఎవరిది? మారియాది. మారియా తెరీసా. ప్రషియా ఎవరిది? ఫ్రెడరిక్ టూ. ఇప్పుడు దీనికి ఎవరు సపోర్ట్ చేశారు? దానికి ఎవరు సపోర్ట్ చేశారు? దీనికి సపోర్ట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే బ్రిటన్. సెకండ్ డచ్ సపోర్ట్ చేసింది. థర్డ్ వన్ హానోవర్ అనే కంట్రీ సపోర్ట్ చేసింది. ఎవరికంటే మారియా తెరీసాకి. ఇక్కడ ఫ్రెడరిక్ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ ప్రషియా ఉంది. ఇక్కడ ఫ్రాన్స్ ఎవరికి సపోర్ట్ చేసిద్ది అంటే ప్రషియాకి సపోర్ట్ చేసిద్ది. ప్రషియా ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ బవేరియా. ఈ బవేరియా కూడా ఎవరికి సపోర్ట్ చేసింది అంటే ప్రషియాకి సపోర్ట్ చేసింది. ఇక్కడ చూసుకో, ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఎవరెవరికినంటే ఇక్కడ ఫ్రాన్స్కి బ్రిటిష్కి. అక్కడ మొదలైంది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి గొడవ. ఓకేనా?
అది ఇండియా దాకా పాకేసింది. 1840లో స్టార్ట్ అయితే 1846లో ఇండియా వరకు వచ్చింది. 1746లో ఇండియా వరకు వచ్చింది. ఇండియాలో జరిగిన యుద్ధానికి ఆస్ట్రియా వారసత్వ యుద్ధానికి సంబంధం ఏంటంటే ఇదే. ఆస్ట్రియాలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకున్నారు. అలాగే ప్రపంచంలో ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ కొట్టేసుకుంటారు. ఇంకా మన దరిద్రానికి మన ఇండియాలో కూడా ఉన్నారు ఇద్దరును. సో ఇండియాలో కూడా వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. వాళ్ళిద్దరికి గొడవ దేని గురించి వచ్చిందంటే కర్ణాటక రీజియన్ గురించి వచ్చింది. అందుకే కర్ణాటిక్ వార్స్ ని ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని కూడా అంటాము. ఓకే, ఇది వార్ ఆఫ్ సక్సెషన్ ఇన్ ఆస్ట్రియా. అది కర్ణాటిక్ వార్కి ఎలా రీజన్ అయింది అనేది మనం మాట్లాడాము. క్లియర్? రైట్. ఇప్పుడు కర్ణాటిక్ వార్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు చూడు. నికోలస్ మోర్స్, మద్రాస్ గవర్నర్. మద్రాస్ బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే నికోలస్ మోర్స్. సెకండ్ వన్ క్యామడోరో బర్నెట్. ఈయన ఎవరంటే కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధిపతి అన్నమాట. క్యామడోరో బర్నెట్ ఉన్నాడు, నికోలస్ మోర్స్ ఉన్నారు. మరి ఇటు సైడు ఫ్రెంచ్కి ఎవరున్నారు చూడు. డూప్లే ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. ఈయనకి సపోర్ట్ చేసింది లాబోర్నీస్. ఇంకొక ఆయన ఎవరంటే ప్యారడైజ్, డూప్లెక్స్, లాబోర్నీస్ ఫ్రెంచ్ తరపున ఉన్నారు. నికోలస్ మోర్స్ మద్రాస్ గవర్నర్, క్యామడోరో బెర్నెట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ మద్రాస్ ఆఫ్ బ్రిటన్. రైట్. వీళ్ళు అసలు ఎవరిని రెచ్చగొట్టాడు, ఎవడెవరిని వేసేసాడు, ఎవడికి సపోర్ట్ చేశాడు అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు యుద్ధ విధానం ఏం జరిగింది యుద్ధంలో జాగ్రత్తగా విను, మంచి రసవత్తరంగా ఉంటుంది. మనకు మద్రాసులో ఎవరున్నారు? క్యామడోరో బర్నెట్ ఉన్నాడు. ఇక్కడ పాండిచ్చేరి. ఫ్రెంచ్ వాళ్ళు మెయిన్ ట్రేడింగ్ బేస్ ఏదంటే పాండిచ్చేరియే. ఎక్కడ ఎవరున్నారు మనకి? మన డూప్లే బాబాయ్ ఉన్నాడు. మద్రాసు, పాండిచ్చేరి, బ్రిటిషు, ఫ్రెంచ్ వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఎవరు చెప్పాలా? మిస్టర్ అన్వర్, మిస్టర్ సలార్, అన్వరుద్దీన్ ఆఫ్ ఆర్కట్ రోడ్ అన్వరుద్దీన్ ఉన్నాడు. ఇప్పుడు చూడు, ఫస్ట్నే ఇన్ 1746 క్యామడోరో బర్నెట్. ఫస్ట్ క్యామడోరో బర్నెట్ రెచ్చగొడతాడు. ఎవరిని రెచ్చగొడతారు? డూప్లేని రెచ్చగొడతాడు. ఇది ఫస్ట్.
ఫస్ట్ అటాక్ ఎవరి మీద జరిగిందంటే క్యామడోరో బర్నెట్ డూప్లెక్స్ మీద చేస్తాడు. డూప్లెక్స్ ఊరుకుంటాడు ఏంటి, సరదాగా వేసేస్తాడు. రెచ్చిపోయి డూప్లెక్స్ సైలెంట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు. ఏంటిది? మారీసస్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన గారి పేరే లాబోర్నీస్. ఇందాక రాసుకున్నాం కదా, వాళ్ళ తరపున ఇంకొకటి ఉన్నాడని, ఆయనే లాబోర్నీస్. ఈ లాబోర్నీస్ ఏం చేశాడంటే షిప్పులు వేసుకొచ్చి మద్రాసుని పిచ్చి కొడతాడు. మామూలు కాదు. ఇప్పుడు డూప్లే లాబోర్నీస్ ఇద్దరు కలిసి మద్రాసుని ఆక్యుపై చేసుకున్నారు. లాబోర్నీసు డూప్లే ఇద్దరు కలిసి మద్రాసుని ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు మద్రాసుకి ఒక ఫ్రెంచ్ తరపున ఒక రూలర్ కావాలా. డూప్లే తరపున మద్రాసుకి ఒకరిని అపాయింట్ చేయాలా. ఎవరిని అపాయింట్ చేస్తాడు? ఇంకెవరు లేరు కాబట్టి లాబోర్నీస్ని అపాయింట్ చేశాడు. లాబోర్నీస్ని నమ్మేసి పాపం అపాయింట్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లాబోర్నీస్ ఏం చేశాడంటే, మన లాబోర్నీసు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి $11 పగోడాస్, ఒక 11 లక్షల పగోడాస్ అంటే గోల్డ్ కాయిన్స్ అన్నమాట. వాళ్ళు పగోడాస్ తీసుకుని మద్రాసు తిరిగి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసి సైలెంట్గా పారిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి మారీసస్కి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఇది పెద్ద దెబ్బ ఎవరికి? డూప్లే బాబాయ్కి. ఆయన నమ్మి పాపం మద్రాసులో అపాయింట్ చేశాడు చూసుకోమనేసి. ఈడేమో పగోడాస్ తీసుకుని మద్రాసు మళ్ళీ తిరిగి కష్టపడి సంపాదించుకుని మద్రాసుని మళ్ళీ తిరిగి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు డూప్లే ఏం చేశాడంటే, ఇక్కడ ఖాళీగా ఉన్నాడు కదా అన్వర్ దగ్గరికి వెళ్ళాడు. ఇది సెకండ్. ఫస్ట్ అటాక్ ఎవరితో చేశాడంటే, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇది డూప్లే దగ్గరికి వెళ్ళి అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళి మనిద్దరం కలిసి మద్రాసు మీద అటాక్ చేద్దామని చెప్తాడు. చేసి ఇద్దరు కలిసి ఆక్యుపై చేసుకున్నారు. అన్వరుద్దీన్ ఏమంటాడంటే, మద్రాసు నేను చూసుకుంటాను అంటాడు. ఆల్రెడీ పాపం డూప్లే లాబోర్నీస్ గడికి ఇచ్చాడు మద్రాసుని. ఆడు 70 mm రాడ్ వేసేసి వెళ్ళిపోయాడు, 90 mm రాడ్ వేసేసి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఎవరిని నమ్మలేడుగా డూప్లే పాపం. సో మద్రాసుని నీకు ఇవ్వలేనని చెప్పి అన్వర్తో అంటాడు. ఓకే, ఇక్కడ అన్వర్కి డూప్లేకి మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్. దీనికి ముందు డిస్కషన్ తర్వాత అన్వర్ వర్సెస్ డూప్లే. డిస్కషన్కి ముందు అన్వర్ డూప్లే ఇద్దరు ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే మద్రాసుని ఆక్యుపై చేసుకుని అది ఎవరి చేతుల్లో ఉండాలని డిస్కషన్ జరిగిన తర్వాత ఎనిమిస్ అయిపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు కదా. ఇక్కడే ఉన్నాడు నికోలస్ మోర్స్ ఉన్నాడుగా. ఈయన ఏం చేస్తాడంటే, డూప్లే బ్రిటిష్ వాళ్ళకి శత్రువు, అన్వరుద్దీన్ డూప్లేకి శత్రువు. కాబట్టి అన్వరుద్దీన్ ఎవరికి ఫ్రెండ్? నికోలస్ మోర్స్ ఫ్రెండ్. నికోలస్ మోర్స్ వెళ్ళి అన్వరుద్దీన్ని దువ్వుతాడనమాట. మనిద్దరం కలిసి డూప్లే గారిని వేసేద్దాం, ఏమంటావు అని అడుగుతాడు. ఆల్రెడీ డూప్లేతో కొంచెం ఇది ఉంది మనోడికి, మద్రాసు ఇవ్వలేదని చెప్పి డూప్లే మీద కోపంగా ఉన్నాడు. ఈ టైంలోనే మోర్స్ వెళ్ళి అక్కడ ఆఫర్ ఇచ్చాడు. సో సరే వేసేద్దామని చెప్పి ఇద్దరు అన్నీ తెచ్చుకుంటారు. అన్వర్ ప్లస్ ఎవరున్నారు ఇక్కడ? అన్వర్తో పాటు బ్రిటిష్ వాడు మనోడు నికోలస్ మోర్స్ వర్సెస్ డూప్లెక్స్. డూప్లెక్స్ ఇంకొకటి తెచ్చుకుంటాడు. నువ్వు అన్వరుద్దీన్ గాని తెచ్చుకుంటే నేను ఏమన్నా తెచ్చుకోలేనని చెప్పి డూప్లెక్స్ తెచ్చుకుంటాడు. ఎవరు? పారడైజ్.
ఇందాక ఇద్దరు పేర్లు రాశాను కదా, అందులో సెకండ్ పర్సన్ అన్నమాట. డూప్లే ప్యారడైజ్ ఒకవైపు, అన్వర్ నికోలస్ ఒకవైపు. ఓకే, ఈ యుద్ధం ఎక్కడ జరిగిద్దంటే వీళ్ళిద్దరికి ఇద్దరు కలిసి ఒక ఏరియాకి వస్తారు. నువ్వు అక్కడికి వచ్చి నేను అక్కడికి వచ్చేస్తానని ఫోన్ చేసుకుంటారు. సరే సరే అని చెప్పి వచ్చేసారు ఇద్దరును. ఎక్కడికి? శాంతోమ్. దీన్నే అడయార్ అని పిలుస్తారు, లేకపోతే శాంతోమ్ ఆర్ అడయార్. ఇన్ 1748 1748లో శాంతోమ్ దగ్గరికి లేకపోతే అడయార్ దగ్గరికి వీళ్ళ ఆర్మీ వచ్చింది. డూప్లే బాబాయ్ ఆర్మీ, ప్యారడైజ్ ఆర్మీ అన్వరుద్దీన్ ఆర్మీని పిచ్చి కొడతారు. మామూలు కాదు మరి. అరే అనవసరంగా వీడితో ఒప్పుకున్నాను అనుకుంటాడు అన్వరుద్దీన్. కొట్టి ఇదంతా దేనికోసం జరుగుతుంది వీళ్ళకి? మద్రాస్ని ఆక్యుపై చేసాడు డూప్లెక్స్. ఇది మన ఇండియాలో జరిగే ప్రాసెసింగ్. అక్కడ ఆస్ట్రియాలో ఏం జరుగుతుందో చూడు. 1740లో స్టార్ట్ అయింది ఆస్ట్రియాలో వార్, ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి. ఫ్రెంచ్కి ప్రషియాకి జరిగింది యాక్చువల్గా. అది ఫ్రెంచ్కి బ్రిటిష్ వార్ కింద ఎస్టాబ్లిష్ అయింది త్రూ అవుట్ వరల్డ్. ఇది ఎప్పుడు అయిపోద్ది అంటే 1748లో అయిపోద్ది. అదృష్టం కొద్ది 8 సంవత్సరాలు జరిగి 1748లో అయిపోద్ది. ఒక ట్రీటీ ద్వారా అయిపోద్ది అనమాట. అదే అక్సిలా చపెల్లా ట్రీటీ. అక్సిలా చపెల్లా ట్రీటీ అని పిలుస్తాం దాన్ని. ఓకేనా? మీరేం చదువుతారంటే మొదటి కర్ణాటిక్ వారికి రీజన్ ఏంటి? ఆసియా వారసత్వ యుద్ధం చదివేస్తారు, పక్కన పెడేస్తారు. లాస్ట్ ఎండింగ్లో కర్ణాటక యుద్ధానికి ఫస్ట్ కర్ణాటిక్ వారు ఎండ్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే అక్సిలా చపెల్లా ట్రీటీ. ఈ అక్సిలా చపెల్లా అనేది ఆసియాలో ఒక ఏరియా, అది ఒక లొకేషన్, అది ఒక రీజియన్ అన్నమాట. ఆ ఏరియా పేరు మీద ఒక ట్రీటీ జరుగుద్ది. దాని ద్వారా ప్రషియా ఆస్ట్రియా రెండు కాంప్రమైజ్ అయిపోతాయి. సో అక్కడ ఆస్ట్రియా ప్రషియా కాంప్రమైజ్డ్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా బ్రిటిష్ ఫ్రెంచ్ ఆల్సో కాంప్రమైజ్ అయిపోవాల్సిందే, రైట్? అక్కడ వాళ్ళిద్దరికీ ట్రీటీ జరిగింది కాబట్టి ఇండియాలో బ్రిటిష్కి ఫ్రెంచ్కి ఒక ట్రీటీ జరిగి మద్రాస్ని మళ్ళీ తిరిగి వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ కర్ణాటిక్ వార్లో ఫ్రెంచ్ భయంకరమైన విక్టరీ సాధించేది. ఈ ఫస్ట్ కర్ణాటిక్ వార్లో విక్టరీ తర్వాత ఫ్రెంచ్ ఇండియాలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. కానీ దాన్ని నిలబెట్టుకోరు పాపం, దాన్ని కాపాడుకోలేకపోతారు తర్వాత కాలంలో. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ తర్వాత బ్రిటిష్ ప్లేస్లో ఫ్రెంచ్ ఉంటుందేమో అనేసి అనుకుంటారు చాలా మంది. ఆ రేంజ్లో కొడతారు బ్రిటిష్ వాళ్ళని. బట్ తర్వాత ఏమైపోద్ది అంటే ఫ్రెంచ్ వీక్ అయిపోద్ది అనమాట. సో ఇలాగా అక్సిలా చపెల్లా ట్రీటీ నుంచి 1748లో జరిగిన ట్రీటీ వల్ల ఇండియాలో బ్రిటిష్కి ఫ్రెంచ్కి ఉన్న ఫైట్ అనేది క్లోజ్ అయింది. మద్రాస్ని డూప్లే ఆక్యుపై చేసుకున్నాడు, కానీ ఈ ట్రీటీ ద్వారా మళ్ళీ మద్రాసును బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు. క్లియర్? ఇది ఫస్ట్ కర్ణాటిక్ వార్ గురించి, రైట్? థ్యాంక్ యూ.